రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. నా పక్షమున నుండనివాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడని దేవుని వాక్యము సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనముంటున్నది అశాశ్వతమైన లోకంలో. నరుని ఆయువు గడ్డిపూ లాంటిదని వాక్యం సెలవిస్తుంది. మన దీపము ఎప్పుడు ఆరిపోతుందో ఎవ్వరికి కూడా తెలియదు. మనం జీవించిన సమయంలోనే దేవునికై మనము జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. ఆయన ప్రణాళికను నెరవేర్చిన బిడగా నువ్వు జీవించాలి. ఒకనాడు మనమందరం న్యాయాధిపతి ఎదుట నిలబడాల్సింది. అది మంచిదైనా చెడ్డదైనా మనం ఇహలోహంలో చేసిన ప్రతి విషయాన్ని ఆయన పరిశీలిస్తూనే గమనిస్తూనే ఉంటాడని గుర్తించు. అది తీర్పులోనికి తీరుస్తాడు. ఆయన తీర్పు తీర్చే సమయంలో ధనికులని దరిద్రులని ఏ ఒక్కరిని కూడా భేదము లేకుండా తప్పక ఆయన వారికి తగిన తీర్పును తీరుస్తాడు. సువార్త సందేశాన్ని అంగీకరించి మాటల్లో మాత్రమే కాక వారి వారి క్రియల ద్వారా క్రీస్తు ఆదేశాలకు ఇష్టపూర్వకంగా లోబడిన వారు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు. ఆ విషయాన్ని నీవు గ్రహించి నీవు ఈ ప్రపంచంలో అంటే ఈ జీవితం జీవిస్తున్నప్పుడే ఆయనకి ఇష్టపూర్వకంగా జీవించు, ఆయన చెంత చేరుదు. అలా కాకుండా ఆయన దుఃఖపరిచే వ్యక్తిగా నీవు జీవించినట్లయితే ఆ నిత్యాగ్నికి నీవు తప్పకుండా కారకుడుగా మార్చబడతావు. నీ ఇష్టానుసారంగా నీ శరీరానుసారంగా జీవించడానికి నిన్ను నీవు అమ్ముకున్నప్పుడు, నిన్ను నీవు అర్పించినప్పుడు నిన్ను చూసి ప్రభు అంటున్నాడు, తిరిగి నా వద్దకు రా, నా కుమార్తె, నా కుమారుడా అని ఆయన నిన్ను ఎంత ప్రేమతో పిలుస్తున్నాడు. అలా పిలుస్తున్న ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని ఏమాత్రము చేజార్చి విడువుకు. నిన్ను క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన రక్తంలో నిన్ను కడిగి పరిశుద్ధినిగా చేయాలని ఆయన ఆశపడుతున్న వేళలో నీ పాపాన్ని విడిచిపెట్టి ఆయన చెంత నీవు చేరు, తప్పక ఆయన కనికరాన్ని పొందుకొందువు. అలా కాకుండా ఈ యొక్క అశాశ్వతమైన లోకంలో ఇదే శాశ్వతము, ఇదే సంతోషమని నీవు ఇటువంటి లోకంలో ఉంటున్న పాపానికి నిన్ను నీవు సమర్పించుకున్నప్పుడు తప్పక నీవు దోషిగా ఆ తీర్పులోనికి తీర్చబడతావు. తప్పకుండా నిత్యాగ్ని కారకుడుగా మార్చబడతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అంతటి ఘోరానికి నిన్ను నీవు సమర్పించుకోవాలా? వద్దు నా సహోదరి సహోదరులారా. రహస్యంగా దేవునికి నీవు మరుగైనది చేస్తున్న ప్రతి కార్యం ఆయనకు తెలుసు. ఏదియో ఆయనకు మరుగైనది లేదు. మనుషులకు మరుగైనది ఉన్నదేమో, కానీ దేవునికి మరుగైనది ఒక్కటియూ లేదు. ఆయన సర్వవ్యాపి కనుక నీవు ఆయనకు మరుగైన కార్యములు ఏది చేసినా తప్పక ఆయనకు తెలుస్తుంది. నీవు ఆ యొక్క పాపానికి, ఆ యొక్క శిక్షకు కారకుడుగా మార్చకూడదు అని దేవుడు ఆశిస్తూనే ఈ సందేశాన్ని ఈ ఉదయకాలం నీకు అందిస్తున్నారు. సరిదిద్దుకొని పొరపాట్లను దేవుడు క్షమిస్తారు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.